నమస్తే అండి. ఈరోజు వీడియోలో టమాటో రైస్ తయారీ విధానాన్ని చూద్దాము. ఈ టమాటో రైస్ని మనము కుక్కర్లో చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మసాలా దినుసులు, లవంగాలు, ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగే వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి 3-4 పండిన టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా కొద్దిగా వాటర్ పోసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యంని వేసుకుంటున్నాను. ఒక అరగంట నుండి గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతా బాగా కలిసాక ఇందులోకి 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటా రైస్ని మనము రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.